మిత్రమా, దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. అందుకే తథాగత బుద్ధుడు క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల పూర్వమే సమ్యక్ దృష్టి కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. సమ్యక్ దృష్టి అంటే సరైనటువంటి దృష్టి, రైట్ వ్యూ. సో ఇది ఎట్లా ఏర్పడుతుందంటే, మనకంటూ ప్రతి వ్యక్తికి ఒక మనసు అనేది ఉంటుంది. ఆ మనసుని ఏకాగ్రత పరిచి ఏది వాస్తవము, ఏది అవాస్తవం అనేది వాస్తవాన్ని వాస్తవంగాను, అవాస్తవాన్ని అవాస్తవంగాను తెలుసుకోవడము, ఒక విషయాన్ని పాక్షికంగా కాకుండా సమగ్రంగా అవగాహన చేసుకోవడమే సమ్యక్ దృష్టి, సరైనటువంటి దృష్టి. సో ఇట్లా నిన్ను నువ్వు తెలుసుకోవడమే, నీలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు తెలుసుకొని బలహీనతలను బలాలుగా మార్చుకోగలగాలి. ఏది మంచి ఏది చెడో తెలుసుకొని నీలో ఉన్నటువంటి చెడుని తగ్గించుకొని మంచిని పెంచుకోవాలి. ఏది వాస్తవం అవాస్తవం తెలుసుకొని గుడ్డిగా ఎవరో చెప్పిరని మూఢనమ్మకాలు పాటించకుండా అది నువ్వు పాటించి అది నిజమని నిరూపించబడితేనే నువ్వు దాన్ని ఫాలో కావాలి. సో ఇదే మనకు సరైనటువంటి దృష్టి. ఇట్లా ఉన్నటువంటి వాళ్ళే నిజంగా కూడా పరిణతి చెందినటువంటి వాళ్ళు. అంతేగాని నువ్వు డిగ్రీలు చేసానో, పిహెచ్డీలు చేసానో, పిహెచ్డీలు చేసానో, ఐఏఎస్ అయితేనో, ఐపీఎస్ అయితేనో, సీఎం అయితేనో, పిఎం అయితేనో నీకు పరిణతి వచ్చినట్టు కాదు. సరైనటువంటి దృష్టి ఉన్న వాళ్ళే నిజంగా కూడా వాళ్ళు ఎన్లైటన్ అయినట్లు. సో ఖచ్చితంగా మరి మన జీవితంలో కూడా నిజమైనటువంటి ఎన్లైట్మెంట్ ఏంటంటే నువ్వు సమ్యక్ దృష్టి కలిగి ఉండడమే. సో సమ్యక్ దృష్టి కలిగి ఉండి మీరు భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.